Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. జూన్ 9కి చెందినటువంటి వాక్య భాగం యెషయా 41. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే భవిష్యత్తును గూర్చి సత్యంగా ప్రవచించే హక్కు ఒకే ఒక వ్యక్తికి ఉంటుంది. అది ఎవరంటే యాకోబు రాజు. ఆయనకి మాత్రమే ఆ హక్కు ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. యెషయా 41 వెనుకనున్న ఒక చారిత్రక విషయాన్ని గ్రహించినప్పుడు దీనిలో ఉన్నటువంటి థియాలజికల్ శక్తిని, దైవ సిద్ధాంత శక్తిని మరికొంచెంగా స్పష్టం చేసుకోవటానికి వీలవుతుంది. యెషయా 39, 6, 7 వచనాల్లో దానికి అనుకూలంగా అది చెప్పినట్లుగా, ఆ వచనాలు చెప్పినట్లుగా క్రీస్తుకు పూర్వం 587లో యెరూషలేము ధ్వంసము చేయబడినది. చదువుదాం. యెషయా 39, 6, 7 వచనాలు. ద్వీపములారా, 41 కాదు, 39, 6, 7 వచనాలు. యెషయా 39, 6, 7 వచనాలు. రాబో దినములలో ఏమీయూ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోవుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. హెజ్కియాకి ఆయన చేసినటువంటి దుష్ట కార్యాన్ని బట్టి యెషయా ప్రవచించింది. యెషయా ద్వారా దేవుడు చెప్పింది ఏంటంటే, నువ్వు అందరికి చూపించావు కదా, అన్నీ వాళ్ళు ఎత్తుకు వెళ్ళిపోతారు అని ఒక తీర్పుగా ఈ ఈ మాటలు ప్రవచిస్తుంటున్నాడు. 7వ వచనం కూడా, 6, 7 వచనాలు. 7, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, ఇంత స్పష్టంగా వాళ్ళు బబులోనీలు వచ్చి చేసేదాన్ని దాన్ని హెజ్కియా నిర్లక్ష్యం చేశాడు. ఎందుకంటే దావీదుకి చేసినటువంటి ఆ వాగ్దానం, ఆయన సంతానంలో మెస్సయ్య వస్తాడు అని చేసినటువంటి వాగ్దానం, మరి వీళ్ళు నపుంసకులైతే ఆ యొక్క వాగ్దానం నెరవేరదు కదా, దాన్ని కేర్ చేయలేదు హెజ్కియా. అది చేసినటువంటి దుష్టత్వం. దానికి తగినట్టుగా మరి 587లో దేవుడు చెప్పినటువంటి రీతిగా అది జరిగింది. బబులోనీయులు వచ్చారు, యెరూషలేముని ధ్వంసం చేశారు, దేవాలయం కూడా తర్వాత ధ్వంసం చేశారు. చిట్ట చివరికి 587లో మరి దాన్ని దేవాలయాన్ని కూడా ధ్వంసం చేసి మూడవసారి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తీసుకెళ్ళారు. అక్కడనున్న దేవాలయము కూల్చివేయబడ్డది. దానిలోని ప్రజలు చంపబడ్డారు లేక చెరకు కొనిపోబడ్డారు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలును అత్యంతంగా దద్దరిల్ల చేసింది ఈ విషయం. 587లో బబులోనీయులు యెరూషలేములో చేసినటువంటి ఆ యొక్క సంఘటన పాత నిబంధన కాలం అంతట్లోనూ అది 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 అత్యంతమైనటువంటి
ప్రాముఖ్యమైనటువంటి సంఘటనగా ఉన్నది. దేవుడు తన సర్వాధికారమును కోల్పోవుటకు ఇది రుజువుగా ఉన్నట్లు యెషయా తలంచుటకు బదులు మరి దేవుడు చెప్పాడు కదండి. దే యెరూషలేము యెరూషలేము చెక్కు చెదరకుండా ఉంటుంది, ఎందుకంటే అక్కడ దేవాలయం ఉన్నది, యెహోవా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు యూదులకి విజయం వస్తుంది అనేటువంటి రీతిగా వాళ్ళు తలంచారు, ఇశ్రాయేలు తలంచారు. మరి ఆ విధంగా ఈయన యెషయా తలంచలేదు. దానికి బదులు ఏ విధంగా తలంచాడంటే, ఈ సంఘటన దేవుని ప్రక్రియగా భవిష్యత్తును చూడగలిగాను, ఇది దేవుడు చేసినటువంటిది అని ఆ భవిష్యత్తును చూడగలిగాడు. ఇక్కడ అంతకు ముందు జీవించాడు కదా ఆయన. యెషయా అంతకు ముందు జీవించాడు. మరి ఇప్పుడు సంఘటనను కూడా ఆయన చూడగలిగాడు. ఇప్పుడైతే బబిలోను దురాక్రమణను అనుభవించనయున్న వారి ఇక వారికి గత్యంతరం ఏమైనా ఉన్నదా లేదా అని తలంచే వారిని ఇప్పుడు సంబోధిస్తున్నాడు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఇంకా ఏంటి, మనకేమన్నా గతి ఉన్నదా? యెరూషలేము ధ్వంసం అయిపోయింది, ఇక్కడ దేవాలయం శిథిలం అయిపోయింది, ఇంకా ఏముంది, మనకు ఏమన్నా గతి ఉన్నదా? రాజు లేడు, యూదా రాజు లేడు అని వాళ్ళు నిరుత్సాహం చెంది అక్కడ గతి లేనట్లుగా వాళ్ళు చింతిస్తున్నారు. వాళ్ళు ఆ విధంగా తలంచున్నటువంటి వారిని సంబోధిస్తూ చెప్పినటువంటి మాటలు. దేవుని దృష్టిలో మాత్రము అన్యజనులు కేవలము నీటి బిందువుల వంటి వారు, కేవలము త్రాసు మీద ధూళి వంటి వారని అంతకుముందే యెషయా గుర్తు చేసి ఉన్నాడు. 15, 16, 17 40వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. బబిలోన్తో సహా అన్య దేశాలన్నీ కూడాను ఆ ధూళితో సమానంగా దేవుడు తలస్తుంటున్నాడు. జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద, చేద నుండి అంటే బకెట్ అనుకోండి, బకెట్లో జారేటువంటి నీటి బిందువుల వంటివి. జనములు అంటే జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలెనున్నవి. 16, 17 కూడా. సమిధలకు లెబనోను చాలకపోవును, దహనబలికి దాని పశువులు చాలవు. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును, ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. ఇప్పుడు ఏమంటున్నాడు ఈ అధ్యాయంలో అంటే, యెషయా ప్రవచిస్తున్నదేమనగా, బబిలోను సామ్రాజ్యం యొక్క దండయాత్రను దేవుడే అంతం చేస్తాడు. దేవుడే బబిలోను తీసుకొచ్చాడు, యెరూషలేమును ధ్వంసం చేయటానికి ఆయన అనుమతి, ఆయన పంపించాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆ యొక్క చెరను అంతం చేసేది కూడా ఆయనే. పర్షియా రాజును కోరెషును ఆయన లేపుతాడు. వాస్తవానికి కోరెషును పేరుతో ప్రస్తావిస్తుంటున్నాడు. అంటే పేరు పెట్టి కోరెషును, ఆ పర్షియన్ రాజు, ఆయన లేపుతాను అని పేరు పెట్టి ఆయన గురించి చెప్తున్నాడు. కాబట్టి అది దేవుని కార్యం అయి ఉంటుంది.
41వ అధ్యాయం మొదటి 4 వచనాలు, 25, 26, 27 వచనాలు కూడా చదువుకుందాం. ద్వీపములారా నా ఎదుట మౌనముగా నుండుడి, జనములారా నూతన బలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను. వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వారిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపరుచుచున్నాడు. ధూళి వలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఎగిరిపోవు పొట్టు వలె అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు. తాను ఇంతకుముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోవుచున్నాడు. 4 కూడా ఎవడు దీనిని ఆలోచించి జరిగించను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడెవైనా యెహోవా నగు నేను మొదటివాడను, కడపటి వారితోను ఉండువాడను. నేనే యెహోవా నగు నేను మొదటివాడను, కడపటివాడను అని అక్కడ ఆ యొక్క ఫ్రేజ్ గురించి కూడా తర్వాత ఆలోచిద్దాం. యెహోవా నగు నేను మొదటివాడను, కడపటివాడను, వారితోనూ ఉండువాడను. 25, 26, 27 వచనాలు కూడా చదువుదాం. ఉత్తర దిక్కు నుండి నేనొకని రేపుచున్నాను. నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. ఒకడు బురద త్రొక్కునట్లు, కుమ్మరి మన్ను త్రొక్కినట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును. మేము ఒప్పుకొనున్నట్లు జరిగిన దానిని ఆది నుండి చెప్పిన వాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనున్నట్లు పూర్వకాలమున దానిని తెలియజెప్పిన వాడెవడు? దానిని తెలియజెప్పు వాడెవడును లేడు, వినిపించువాడెవడును లేడు, మీ మాటలు వినువాడెవడును లేడు. 27వ వచనం కూడా ఆలకించుడి, అవియే అని మొదట సియోనుతో చెప్పిన వాడను నేనే. ఐయామ్. యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపు నొకని నేనే పంపితిని అని చెప్తున్నాడు. అది మరి కోరేష్ని మనసులో పెట్టుకుని చెప్పినటువంటి మాటలు. తర్వాత ఆయన పేరు కూడా ఉంటుంది, కోరేష్ అని. కోరేషు అతని గురించి తెలుసుకుందాం. అన్షాన్ అనే పారసీక పట్టణపు రాజు. సిటీ అంతకుముందు చెప్పుకున్నాం కదా, సిటీ స్టేట్ అంటారు. అంటే ఆ దేశం అంతా కూడాను ఒక పట్టణానికి పరిమితమై ఉంది. 559లో అధికారంలోనికి ఆయన వచ్చాడు. అప్పటికి ఇంకా మీడో పర్షియా దేశమునకు పారసీక దేశము లోబడి ఉన్న దేశం. అప్పటికి మీడో దేశమునకు పారసీక దేశము లోబడి ఉన్నటువంటి దేశం. 10 సంవత్సరాల తరువాత అంటే 549లో మీడో రాజైన అష్షుగేను చంపి పారసీక సామ్రాజ్యమును స్థాపించాడు ఆయన, కోరేష్. 1 దశాబ్దము లోపలనే పడమర ప్రాంతమును ఆధునిక తుర్కీ వరకు, తూర్పు ప్రాంతంలో ఇండియాకు వాయవ్య దిశలోని ప్రాంతం అంతటిని లోపరుచుకున్నాడు. తన మార్గమునకు అడ్డుగానున్న అసమానుడైనటువంటి లెజెండరీ అంటారు క్రోయేస్ను ఓడించాడు.
క్రీస్తుకు పూర్వం 539లో బబులోను ఓడిపోయింది. అంతకుముందు ఏలిన చక్రవర్తుల నియమాలను ఆయన ఏం చేశాడంటే తిరగవేశాడు, రివర్స్డ్. ఆ ప్రిన్సిపల్స్ అన్నీ కూడాను ఆయన తిరగేశాడు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, ఆయన ఓడించినటువంటి ప్రజల్ని చెరగా తీసుకుని అక్కడికి బబులోను లేకపోతే పారసీక సామ్రాజ్యం దానికి తీసుకొని రాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏ ఏ దేశానికి సంబంధించినటువంటి వాడు ఆ దేశానికి వెళ్ళొచ్చు అని ఆయన ఆ యొక్క నియమాన్ని రివర్స్ చేశాడు. అతను లొంగ తీసుకున్న దేశ ప్రజలను పట్టుకొని వెళ్ళుటకు బదులు చెరపట్టబడిన వారిని వారి వారి దేశములకు తిరిగి వెళ్ళుటకు వారిని ప్రోత్సహించను. ఇశ్రాయేలుతో సహా ఇది జరిగింది. ఎజ్రాలో మనం చూస్తున్నాం. ఎజ్రా 1, 2, 3, 4 దాని గురించినటువంటి ధ్యానం జనవరి 1 అంటే వాల్యూమ్ 2లో జనవరి 1 చూసేటట్లయితే అది అందరికి ప్రజలందరికీ కోరేషు నియమించినటువంటి విధి ఏంటి అంటే ఏ దేశం వాళ్ళు ఆ దేశానికి తిరిగి వెళ్ళొచ్చు. కావున మీలో పారసీక దేశపు రాజు అయిన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యోధా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండును గాక. అంటే కోరేషు దృష్టిలో ప్రజలందరికీ జరిగినటువంటి ఆ విషయం అయినప్పటికీ, ఆ సంఘటన అయినప్పటికీ, ఇశ్రాయేలీయులు ఏ విధంగా చేశారంటే దేవుడు చెప్పినట్లుగా ఇది జరిగింది అని వాళ్ళ దృష్టిలో ఆ విధంగా ఆ చరిత్రలో జరిగినటువంటి సంఘటన చూశారు. కాబట్టి ఇక్కడ 2 అంశాలు ఈ యొక్క 41వ అధ్యాయం పేర్కొంటుంది. మొదటిగా, తన ముందు నిలువబడవలనని దేవుడొక్కడే ఆదేశించగలిగాడు. తన ముందు రావటానికి, తన ముందు నిలబడాలి అనేటువంటి రీతిగా ఆదేశించగలిగింది దేవుడొక్కడే. తన చిత్తము నెరవేరినట్లు వారి విధిని నియంత్రించేవాడు ఆయనే. కోరేష్ కూడా దీనిలో భాగమే. కోరేష్తో సహా అంతా చక్రవర్తి అయినా కానీ, అన్ని దేశాలు ఆక్రమించుకున్నా కానీ, మరి దేవుడైతే నా ముందు ఆయన వచ్చి నిలబడాలి అని ఆదేశించేటువంటి వాడు. ఇంత ధైర్యంగా చెప్పగలుగుటకు ఇక్కడ కోరేష్ కూడా దీనిలో భాగమే. తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చుటకు పురికొల్పిన వాడు యెహోవాయే. కోరేషును కూడా పురికొల్పింది, తన బాధ్యతను నెరవేర్చుకోవటానికి పురికొల్పిన వాడు యెహోవాయే. ఇంత ధైర్యంగా చెప్పగలగటానికి ఏంటి రుజువు అంటే, 1 శతాబ్దమున్నర వరకు ముందే. ఏంటి రుజువు అంటే దానికి జవాబు 1 శతాబ్దమున్నర వరకు ముందే రాబోవు పరిమాణాల క్రమమంతటిని దేవుడు చెప్పగలుగుటయే దానికి రుజువు. అంటే భవిష్యత్తుని గురించి ముందుగా చెప్పటం. 1 శతాబ్దమున్నర 150 సంవత్సరాల ముందే అక్కడ జరగబోయేటువంటి ఆ క్రమం, దేని తర్వాత ఏది జరుగుతుంది అని చెప్పగలిగేటువంటి దేవుడు ఒక్కడే. అంటే
ప్రవక్తలను వాడుకోవచ్చు దేవుడు, కానీ దేవుడే చెప్పింది, దేవుడు చెప్పింది ప్రవక్తలు రాశారు. ఆ విధంగా మరి చెప్పగలిగింది దేవుడే. అన్ని కాలాలని చూడగలిగింది దేవుడే. వర్తమాన భూత భవిష్యత్ కాలం చూడగలిగింది అక్కడే. అది రుజువు. అందరూ చూడలేరు. చూసినా కానీ ఇప్పుడు కొంతమంది ఎవరో ఎన్నో భవిష్యత్తును గురించినటువంటి ప్రవచనాలు చేస్తారు. వర్షాన్ని గురించి చెబుతారు. 2 రోజుల్లో వర్షం పడపోతుందని, వచ్చును పడవచ్చును అని అంటారు, కానీ పడుతుందని ఖచ్చితంగా చెప్పలేరు. మరి చాలాసార్లు మనం గమనించుకున్నాం, వాళ్ళు చెప్పినట్టుగా జరగదన్నమాట. కాబట్టి సత్యంగా నిజంగా జరుగుద్ది, ఖచ్చితంగా 100% జరుగుద్ది అని చెప్పగలిగినటువంటి వాడు యెహోవాయే. 21 నుండి 29 వచనాలు చదువుకుందాం. 41వ అధ్యాయం 21 నుండి 29 వరకు. దేవుడు చెప్పగలిగింది. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుతున్నాడు. యాకోబు రాజు, దేవునికి ఒక బిరుదు ఏంటంటే యాకోబు రాజు. జరగబోవు వాటిని విశదపరచి మా ఎదుట తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విశదపరచుడి, మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి, లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి, అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుందాము. అంటే భవిష్యత్తుని గురించి ఖచ్చితంగా చెప్పగలిగితే వాడు అప్పుడు దేవుళ్ళు అనొచ్చు. మేము ఒకరినొకరము సాటి చేసుకొని కనుగొనున్నట్లు మేలైనను కీడైనను చేయుడి. మీరు మాయా సంతానము, మీరు మాయా సంతానం, చెప్పలేనటువంటి దేవుళ్ళు మాయా సంతానం. మీ కార్యము శూన్యము, మిమ్మల్ని కోరుకొని వారు హేయులు. మిమ్మల్ని కోరుకుని ఆరాధించేటువంటి వాళ్ళందరూ హేయులు, అసహ్యులు. ఉత్తర దిక్కు నుండి నేను ఒకని రేపుతున్నాను, నా నామమును ప్రార్థించువాడు ఒకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చువాడును. ఒకడు బురద త్రొక్కినట్లు, కుమ్మరి మన్ను త్రొక్కినట్లు అతడు సైన్యాధిపతులను నరకద్రొక్కును. 29 వరకు. మేము ఒప్పుకొనున్నట్లు జరిగినదా, దానిని ఆది నుండి తెలియజెప్పిన వాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనున్నట్లు పూర్వకాలమున దానిని తెలియజెప్పిన వాడెవడు? దాని తెలియజెప్పు వాడెవడును లేడు, వినిపించువాడెవడును లేడు, మీ మాటలు వినువాడెవడును లేడు. ఆలకించుడి, అవియే అని మొదట సియోనుతో చెప్పిన వాడను నేనే. యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపు నొకని నేనే పంపితుని. 29 వరకు. నేను చూడగా ఎవడునూ లేకపోయాను. నేను అని ప్రశ్నేస్తే ఎవరో చూపించు, భవిష్యత్తు గురించి ఎవరు చెప్పగలరో వాడిని రమ్మని చెప్పు అనంటే ఎవడు లేకపోయాను. నేను వారిని ప్రశ్నవేగా ప్రత్యుత్తరం ఇయ్యగల ఆలోచనకర్త ఎవడును లేకపోయాను. వారందరూ మాయాస్వరూపులు, వారి క్రియలు మాయ, వారి పోత విగ్రహములు శూన్యములు, అవి వట్టి గాలి అయి ఉన్నవి. ఇది అన్యదేవతలకు సాధ్యం కాదు. వచనంలో చదువుకున్నటువంటి రీతిగా భవిష్యత్తు గురించి చెప్పటం అన్య దేవతలకు సాధ్యము కాదు. వారందరూ మాయాస్వరూపులు, వారి క్రియలు మాయ, వారి పోత విగ్రహములు శూన్యములు, అవి వట్టి గాలి అయి ఉన్నవి. భవిష్యత్తును గురించి చెప్పగల హక్కు యాకోబు రాజుకు మాత్రమే ఉన్నది. రెండవ విషయం,
ఇశ్రాయేలు వీళ్ళందరూ కలిసి ఏకముగా దేవుని సేవకుడని వారు తప్పక తెలుసుకొనవలెను. ఇశ్రాయేలు అందరూ కలిసి ఏకముగా, వాళ్ళందరూ కలిసి అంటే దేవుని సేవకుడు ఎవరు? దేవుని సేవకుడు ఇశ్రాయేలీయులు. వారందరూ కలిసి ఈ దేవుని సేవకుడు అని అంటారు. నా సేవకుడిని ఐగుప్తు నుండి పిలిచాను అని నిర్గమకాండంలో ఉంది కదా. కాబట్టి వాళ్ళందరూ కలిసి దేవుడు చెప్పినట్టుగా చేసేటువంటి సేవకులు అని వారు తప్పక తెలుసుకొనవలెను. ఎవరు? అందరూ తెలుసుకోవాలి. ముందుగానున్న దేవుని సేవకులైన ముందుగా మరి ఇశ్రాయేలుకు ముందుగా ఉన్నటువంటి వాళ్ళు యాకోబు, అబ్రహాము, వారికి వీరు వంశస్థులు. వాళ్ళు కూడా దేవుని కుమారులే కదా. వాళ్ళకి వాళ్ళ వంశస్థులు ఇశ్రాయేలీయులు. వీళ్ళు ఎట్లా దేవుని సేవకులుగా ఉంటారో వాళ్ళు కూడా దేవుని సేవకులే. వీటన్నిటిని బట్టి వారు స్వభావసిద్ధంగా గొప్పవారని కాదు. దేవుని సేవకుడు అంటే ఏదో గొప్ప అని కాదు. ఎందువలంటే స్వభావసిద్ధంగా వాళ్ళేం గొప్ప కాదు. కేవలం వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే పురుగు వంటి వారు, యాకోబు అని వారిని దేవుడు సంబోధిస్తుంటున్నాడు 14వ వచనంలో. కానీ వారికి గొప్ప దేవుడున్నాడు. వాళ్ళ గొప్పతనం లేదు, కానీ వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు, వారి విమోచకుడు. ఇశ్రాయేలు పరిశుద్ధుడు కాబట్టి వారు భయపడకూడదు. ఆయనను బట్టి వాళ్ళు సంతోషించాలి. ఈ వాక్యాలు చదువుకుని ముగించుకుందాం. 14వ వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధుడు కాబట్టి వాడు భయపడకూడదు. పురుగు వంటి యాకోబు, స్వల్పజనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. 14వ వచనం. 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరచను, నీకు సహాయము చేయువాడను నేనే. నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. కాబట్టి అలాంటి దేవుడు ఉన్నాడు కాబట్టి, గొప్ప దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు స్వభావసిద్ధంగా వాళ్ళు పురుగు లాంటి వాళ్ళే. ఓన్లీ ఓం జేకబ్ అని అంటాడు. కానీ గొప్ప దేవుని యందు, విమోచకుని యందు, పరిశుద్ధిని యందు వారు సంతోషించాలి. 16వ వచనం. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించదు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. నీవు యెహోవాను బట్టి సంతోషించదు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదు. ఆ రెండు మాటలు, యెహోవాను బట్టి సంతోషించదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. ఆ విధంగా దేవుని బట్టి అతిశయపడాలి, గర్వపడాలి, సగర్వం. ఆయన బట్టి సంతోషించాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి దైవికమైనటువంటి వైఖరి. ఆయన యందు సంతోషించాలి, ఆయనను బట్టే అతిశయపడాలి. దేవుడు మరి ఎన్నో కార్యాలు చేశాడు, మనకెన్నో ఈవులు ఇచ్చాడు, బహుమానాలు ఇచ్చాడు, మన ప్రార్థనలు విన్నాడు. వాటన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. కానీ ముఖ్యంగా అవి లేకపోయినా కానీ ఆయన బట్టి
ఆయన దేవుడు కాబట్టి, ఆయన ప్రేమమయుడు, ఆయన సత్య సంపూర్ణుడు కాబట్టి ఆయనను బట్టి సంతోషించాలి. ఆయన కుమారులు మేము అనేటువంటి ఆ యొక్క ఆ- ఆ యొక్క సంతోషం మన హృదయాల్లో ఉప్పొంగి పోవాలి. మరి ఆ, ఆయన బట్టి సంతోషించాలి, ఆయన బట్టే గర్వపడాలి. మరి 2 కొరింథీ 10, 11, 12, 13 ఆ 4 అధ్యాయాల్లో అపోస్తలుడైన పౌలు చెబుతాడు, ఎవరిని బట్టి అతిశయపడాలి? మనల్ని బట్టి, మన గిఫ్ట్స్ని బట్టి, మన ఆశీపాస్తుని బట్టి, అందచందాలను బట్టి, మన తలాంతులను బట్టి కాదు. దేవుని తండ్రి అని పిలిచేటువంటి ఆధిక్యత, ఆ రక్షణను బట్టి మనం అతిశయపడాలి. ఓకే, దేవుడు దేవుడు కాబట్టి, ఇక దానిలో ఒక భాగం ఏంటంటే దేవుడు దేవుడు కాబట్టి ఆయన యందు సంతోషించాలి, ఆయన యందు అతిశయపడాలి. మనం ధ్యానించుకునేటప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు దీన్ని మనం గమనించుకుందాం. అంటే ఆయన ఆయన కృపను బట్టి ఇచ్చినటువంటి ఆ ఈవుని బట్టి, రక్షణను బట్టి ఆ, మనం మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. కానీ అంతకంటే ఇంకా లోతైనటువంటి విషయం ఏంటంటే ఆయన్ను బట్టి, అలాంటి గొప్ప దేవుని బట్టి మనం సంతోషించాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు, నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నీకు సమాధానం కలుగజేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.